Hello everyone, welcome back to English with Jelly sir. So today we are going to discuss some important questions and related to TED English. And coming to first question, I'm too glad to see you. అంటే ఇక్కడ ఏం సెంటెన్స్ ఇచ్చారు అంటే I'm too glad to see you. అంటే ఈ సెంటెన్స్ ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. I'm very glad to see you. I'm so glad to seeing you. I'm too glad seeing you. I'm glad to see you. So ఇందులో ఏ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది అంటే ఐఎమ్ టూ గ్లాడ్ టు సీ యూ అంటే అడ్వర్బ్ ఇవ్వడం జరిగింది రైట్ అడ్వర్బ్ టూ అనే అండ్ అడ్జెక్టివ్ ఏంటి గ్లాడ్ సో గ్లాడ్ అంటే ఆనందం నేను చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది అనే ఫీలింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో దీన్ని వేరే విధంగా ఏ విధంగా రాయొచ్చు అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ అనేది కరెక్ట్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ సో టూ అనే అడ్వర్బ్ ని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే వెరీ అనే అడ్వర్బ్ తో రీప్లేస్ చేయొచ్చు గ్లాడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది సో అడ్జెక్టివ్ ఏది మాడిఫై చేస్తుంది అంటే ఇంకొక అడ్వర్బ్ మాత్రమే మాడిఫై చేస్తుంది కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్ టు డ్రింక్ ఇక్కడ ఏమి ఇచ్చాడు దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్ హాట్ అంటే ఏంటి ఇది అడ్జెక్టివ్ అవుతుంది వెరీ అనేది ఏమవుతుంది అడ్వర్బ్ రైట్ హాట్ టు డ్రింక్ అంటే కాఫీ ఎలా ఉంది చాలా వేడిగా ఉంది తాగడానికి అంటున్నాను సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు దిస్ కాఫీ ఈజ్ మచ్ హాట్ టు డ్రింక్ దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్ ఫర్ డ్రింక్ దిస్ కాఫీ ఈజ్ హాట్ ఎనఫ్ టు డ్రింక్ సో ఇక్కడ వెరీ అని ఇచ్చాడు కాబట్టి దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే టూ దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ అనేది కరెక్ట్ అవుతుంది సో హాట్ అనేది అడ్జెక్టివ్ అయినప్పుడు దీన్ని ఏది రీప్లేస్ చేస్తుంది టూ అంటే ఈ అడ్వర్బ్ ఏదైతే ఉందో అది రీప్లేస్ చేయగలుగుతుంది రైట్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ షీ ఈజ్ వెరీ మచ్ సారీ షీ ఈజ్ వెరీ మచ్ సారీ సారీ అనేది ఏంటి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది రైట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూద్దాం షీ ఈజ్ వెరీ మచ్ అన్నాడు సో వెరీ మచ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే వెరీ మచ్ ప్లస్ వర్బ్ రావాలి యాక్చువల్ వెరీ మచ్ ప్లస్ వర్బ్ రావాలి బట్ వెరీ మచ్ తో ఏమొచ్చింది ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి ఇందులో మచ్ అనే వర్డ్ మనకి అవసరం లేదు సో ఇక్కడ ఏమొస్తుంది షీ ఈజ్ వెరీ సారీ రైట్ ఇది కరెక్ట్ అవుతుంది సో లెట్ us see రిమైనింగ్ ఆల్సో షీ ఈజ్ మచ్ సారీ ఇది రాంగ్ షీ ఈజ్ వెరీ సారీ మచ్ ఇది రాంగ్ సెంటెన్స్ గ్రామటికలీ రాంగ్ షీ ఈజ్ సో మచ్ సారీ ఇది రాంగ్ సో ఇక్కడ షీ ఈజ్ వెరీ సారీ అనేది కరెక్ట్ అవుతుంది రైట్ వెరీతో ఓన్లీ అడ్జెక్టివ్ అంటే ఇది ఒక అడ్వర్బ్ ఇది అడ్జెక్టివ్ రైట్ ఇక్కడ వెరీ మచ్ అనేది వస్తే ఒకవేళ దాని తర్వాత ఏం రావాలి అంటే వర్బ్ అనేది రావాలి అండ్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ షీ స్పీక్స్ ద ట్రూత్ ఆల్వేస్ షీ స్పీక్స్ ద ట్రూత్ ఆల్వేస్ రైట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ షీ స్పీక్స్ ఆల్వేస్ ద ట్రూత్ ఆల్వేస్ షీ స్పీక్స్ ద ట్రూత్ షీ స్పీక్స్ ట్రూత్ ఆల్వేస్ ద సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆల్వేస్ అనే అడ్వర్బ్ వచ్చింది కాబట్టి ఏ విధంగా రాయాలి నార్మల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ అడ్వర్బ్ రైట్ అండ్ వర్బ్ రావాలి సో ఆల్వేస్ అనేది ఏంటి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రైట్ ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది సో సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి అడ్వర్బ్ రావాలి సో షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ అనేది కరెక్ట్ సో ఫస్ట్ వన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత అడ్వర్బ్ వచ్చింది కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ ఐ హావ్ ఆర్డర్ ఫర్ 3 డిషెస్ సో ఐ హావ్ ఆర్డర్ ఫర్ 3 డిషెస్ ఆర్డర్ తర్వాత ఏమి ఇచ్చాడు ఫర్ అనే ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది సో ఏ ఐ హావ్ ఆర్డర్ 3 డిషెస్ ఐ హావ్ ఆర్డర్ 3 డిషెస్ ఐ ఆర్డర్ ఫర్ 3 డిషెస్ ఐ హావ్ ఆర్డర్డ్ ఆఫ్ 3 డిషెస్ సో నార్మల్గా ఏమవుతుంది అంటే ఆర్డర్ అనేది ఎలాంటి ప్రిపోజిషన్ ని క్యారీ చేయదు ఎందుకంటే ఆర్డర్ అనేది దేనికి సంబంధించింది ఇక్కడ ఫుడ్ కానీ డ్రింక్స్ కి సంబంధించి వచ్చినప్పుడు ఆర్డర్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ ని యాడ్ చేయకూడదు రైట్ సో ఐ హావ్ ఆర్డర్ 3 డిషెస్ ఇది కరెక్ట్ అవుతుంది ఫస్ట్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ సో ఏమి ఇచ్చారు ఇక్కడ హీ ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ ఎంటర్ తర్వాత ఏమొస్తుంది రైట్ ఇంటూ అని ఇచ్చాడు ఇంటూ అనేది రాంగ్ ఎందుకంటే ఎంటర్డ్ అనేది ఎలాంటి ప్రిపోజిషన్ ని క్యారీ చేయడు ఎంటర్డ్ ప్లస్ ఏం రావాలి ప్లేస్ అది ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ మాత్రం మెన్షన్ చేయాలి హీ ఎంటర్డ్ ఇన్ ద హాల్ ఇది రాంగ్ మళ్ళీ ఇక్కడ ఇన్ ఇచ్చాడు హీ ఎంటర్డ్ ద హాల్ ఇది కరెక్ట్ ఎంటర్ తర్వాత ద హాల్ అంటే ఆ రూమ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాడు ఇది కరెక్ట్ అవుతుంది సో హీ ఎంటర్డ్ టు అన్నాడు మళ్ళీ ఇది రాంగ్ హీ ఎంటర్డ్ ఇన్ సైడ్ ఇది కూడా రాంగ్ సో ఎంటర్డ్ అనే తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ అనేది రాదు సెవెంత్ క్వశ్చన్ షీ హ్యాస్ మ్యారీడ్ విత్ హర్ కజిన్ ఇక్కడ ఏం చేసిందట మ్యారేజ్ అంటే వివాహం చేసుకుంది ఎవరిని హర్ కజిన్
రైట్. నార్మల్ గా మ్యారీ తర్వాత ఏమొస్తుంది అంటే మ్యారీ ప్లస్ సమ్వన్ అంటే నౌన్ ఆర్ ప్రనౌన్ ఏముంటుందో అదే రావాలి, అంతేగాని మళ్ళీ ఎలాంటి ప్రిపోజిషన్ అనేది రాకూడదు. షీ హ్యాస్ మ్యారీడ్ టు హర్ సన్, మళ్ళీ ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది. షీ మ్యారీడ్ విత్ అన్నాడు, ఇది కూడా రాంగ్ అవుతుంది. షీ హ్యాస్ మ్యారీడ్ హర్ కజిన్, ఇది కరెక్ట్ అవుతుంది. మ్యారీడ్ ప్లస్ అ పర్సన్, రైట్, అది కరెక్ట్ అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షీ హ్యాస్ మ్యారీడ్ హర్ కజిన్. 8th క్వశ్చన్. We are awaiting for the train. సో we are awaiting for అనే ప్రిపోజిషన్ ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ. సో ఆర్ అనేది ఆక్సిలరీ అయితే అవైటింగ్ అనేది ఏంటి మెయిన్ వర్బ్ అవుతుంది. సో మెయిన్ వర్బ్ తర్వాత ఇక్కడ అవైటింగ్ తో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రిపోజిషన్ రాదు. సో నార్మల్ గా ప్రిపోజిషన్ రావాలి అంటే ఏం చేయాలి అంటే వెయిటింగ్ ఫర్, ఓన్లీ వెయిటింగ్ వస్తే అప్పుడు ఫర్ అని రాయొచ్చు. ఇక్కడ అవైటింగ్ ఇచ్చాడు కాబట్టి ఫర్ అనే రైట్ ప్రిపోజిషన్ రాదు. వీఆర్ అవైటింగ్ ద ట్రైన్, ఇది కరెక్ట్ అవుతుంది. లేదా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ అనాలి, అంతేగాని అవైటింగ్ వచ్చినప్పుడు మాత్రం ప్రిపోజిషన్ ఉండదు. సో ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ఇచ్చాడు, ఇది రాంగ్. అవైట్ ఫర్ ఇచ్చాడు, మళ్ళీ అవైటింగ్ ఫర్ ఇచ్చాడు, ఇది రాంగ్. ప్రిపోజిషన్ అనేది క్యారీ చేయదు. 9th క్వశ్చన్. సైన్ ద డాక్యుమెంట్ విత్ ఇంక్. సో ఇక్కడ ఏమిచ్చాడు సైన్ ద డాక్యుమెంట్ విత్ ఇంక్. సో ఇంక్ అనే నౌన్ ముందర ఏమొస్తుంది నార్మల్ గా విత్ అనేది రాదు, రైట్. ఇలాంటి మెటీరియల్ కానీ మీడియం వచ్చినప్పుడు ఏమొస్తుంది నార్మల్ గా అంటే ఇన్ వస్తుంది. సైన్ ద డాక్యుమెంట్ ఇన్ ఇంక్ అనాలి, రైట్. ఇంక్ ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ వాడితే అది కరెక్ట్ అవుతుంది. బై ఇంక్ ఇది రాంగ్ అవుతుంది. ఆన్ ఇంక్ ఇది కూడా రాంగ్. అండ్ ఫ్రమ్ ఇంక్ ఇది కూడా రాంగ్, రైట్. ఇక్కడ సైన్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి దానికి రిలేటెడ్ గా ఇన్ మాత్రమే వస్తుంది. 10th క్వశ్చన్. హీ కంగ్రాచులేటెడ్ మీ ఫర్ మై సక్సెస్. హీ కంగ్రాచులేటెడ్ మీ ఫర్ మై సక్సెస్ అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నార్మల్ గా కంగ్రాచులేషన్ తర్వాత ఏమొస్తుంది అంటే రైట్ ఫర్ అనే ప్రిపోజిషన్ రాదు, ఏమొస్తుంది ఆన్ వస్తుంది. కంగ్రాచులేషన్ ప్లస్ ఆన్, రైట్. ఈ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో కంగ్రాచులేటెడ్ మీ ఎట్ అన్నాడు, ఇది రాంగ్. అబౌట్ ఇది కూడా రాంగ్. అండ్ విత్ ఇది కూడా రాంగ్. సో కంగ్రాచులేషన్ రైట్ ప్లస్ ఏం రావాలి ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనకి 11 to 15 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్. సో ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో మనం చూద్దాం. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద 4 brothers అన్న, రైట్. ద ప్రాపర్టీ సబ్జెక్ట్ ఓకే, వాజ్ డివైడెడ్ ఆక్సిలరీ ప్లస్ వర్బ్ ఇది కూడా ఓకే. బిట్వీన్ ప్రిపోజిషన్ ఇచ్చాడు, రైట్. ద 4 brothers ఇక్కడ ఏమి ఇచ్చాడు 4 brothers ఇవ్వడం జరిగింది. సో 4 brothers వచ్చినప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా బిట్వీన్ అనేది రాంగ్ అవుతుంది. బిట్వీన్ అనేది ఓన్లీ 2 persons, బిట్వీన్ 2 persons మాత్రమే ఆ 2 things మధ్యలో యూజ్ అవుతుంది. బట్ 4 brothers వచ్చినప్పుడు ఏం రావాలి అంటే అమాంగ్ రావాలి. ఏం రావాలి అమాంగ్ అంటే మధ్యలో. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్, ఆ ప్రాపర్టీ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఎందరికి నలుగురి అన్నదమ్ముల మధ్యలో డివైడ్ చేయడం, అంటే నలుగురి అన్నదమ్ములకి డివైడ్ చేయడం జరిగింది. బిట్వీన్ అని వస్తే ఓన్లీ 2 మాత్రమే రావాలి, ఇక్కడ 2 కంటే ఎక్కువ రాకూడదు. సో బిట్వీన్ is wrong here. Instead of that, we have to replace among. And coming to 12th question. I prefer fruits than sweets. ఇక్కడ ఏమి ఇచ్చాడు మళ్ళీ I subject ఓకే, prefer verb, fruits noun, than అనేది ఇది రాంగ్ అవుతుంది. ఏమొస్తుంది యాక్చువల్గా ప్రిఫర్ వచ్చినప్పుడు నార్మల్ గా 2 రావాలి, రైట్. 2 అనే ప్రిపోజిషన్ కరెక్ట్ అవుతుంది. I prefer fruits to sweets. సో నార్మల్ గా కొన్ని వర్డ్స్ ఉంటాయి జూనియర్, ప్రిఫర్, సీనియర్, రైట్. ఇలాంటి ఇన్ఫీరియర్, సుపీరియర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఓన్లీ 2 మాత్రమే రావాలి, రైట్. దాన్ అనేది మనం యూజ్ చేయకూడదు. కమింగ్ టు 13th క్వశ్చన్. హీ ఈజ్ అఫ్రైడ్ విత్ డార్క్నెస్. హీ ఈజ్ అఫ్రైడ్ విత్ డార్క్నెస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు విత్ అనే ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది, ఇది రాంగ్ అవుతుంది. ఫ్రైడ్ ఆ తర్వాత ఏమొస్తుంది యాక్చువల్గా ఆఫ్ రావాలి. అతను దేనికి భయపడతాడు అంటే చీకటికి భయపడతాడు, రైట్. చీకటిని చూస్తే అతను భయపడతాడు, అంతేగాని చీకటితో అనే మీనింగ్ లో ఇక్కడ రాదు, అది రాంగ్ అవుతుంది, రైట్. 14th క్వశ్చన్. వి డోంట్ హార్డ్లీ బిలీవ్ ఇట్. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది వి డోంట్ హార్డ్లీ బిలీవ్ ఇట్. సో డోంట్ అనేది నెగిటివ్, రైట్. మళ్ళీ ఇక్కడ హార్డ్లీ అంటే ఇది కూడా నెగిటివ్ అవుతుంది, అంటే 2 నెగిటివ్లు ఇచ్చాడు కాబట్టి డబుల్ నెగిటివ్ అనేది సెంటెన్స్ లో వాడకూడదు, రైట్. ఒకవేళ మనం వి డోంట్ బిలీవ్ ఇట్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, లేదా వి హార్డ్లీ బిలీవ్ ఇట్, రైట్. వి డోంట్ బిలీవ్ ఇట్ లేదా వి హార్డ్లీ బిలీవ్ ఇట్. హార్డ్లీ అంటే ఏంటిది ఆల్మోస్ట్ నథింగ్, ఆల్మోస్ట్ నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో వి హార్డ్లీ బిలీవ్ ఇట్ అన్నా కూడా రైట్ అవుతుంది, లేదా వి డోంట్ బిలీవ్ ఇట్ అన్నా కూడా రైట్ అవుతుంది. బట్ 2 నెగిటివ్స్ యూజ్ చేస్తే మాత్రం అది సెంటెన్స్ రాంగ్ అవుతుంది.
15th క్వశ్చన్ షీ స్కేర్స్ బ్లేమ్స్ అదర్స్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, షీ స్కేర్స్ బ్లేమ్స్ అదర్స్ అన్నాడు. ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే షీ స్కేర్స్లీ బ్లేమ్స్ అదర్స్ అనాలి. స్కేర్స్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ బ్లేమ్స్ అనేది వర్బ్ కాబట్టి సో దీని ముందర ఓన్లీ అడ్వర్బ్ మాత్రమే రావాలి, అంతేగాని అడ్జెక్టివ్ అనేది రాదు. షీ స్కేర్స్లీ బ్లేమ్స్ అదర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు ఆర్టికల్ బిట్. క్వశ్చన్ నెంబర్ 1, we should love the nature. సో ఇందులో మనకి ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ లో రాంగ్ ఉందో చూద్దాం. we should love the nature. సో ద నేచర్ అనేది ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. నేచర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2, the Calcutta is a big city. So we have to find an error from this sentence. So ఇందులో ద కలకత్తా ఈజ్ ఏ బిగ్ సిటీ. సో మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే ద. సో ద అనే ఆర్టికల్ ఇక్కడ రాదు. ఎందుకంటే కలకత్తా అనేది ఏమవుతుంది, ప్రాపర్ నౌన్ అవుతుంది. కలకత్తా అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి సో ప్రాపర్ నౌన్ ముందట ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు. సో ద is wrong. So which is the correct answer here? A is the correct answer. Coming to third question, I have read Ramayana thrice. So ఇక్కడ మనకి ఫస్ట్ I have read Ramayana. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటి అంటే ఇట్స్ రామాయణ ఏంటి అంటే హోలీ బుక్. రామాయణ అనేది హోలీ బుక్ కాబట్టి సో బిఫోర్ ద హోలీ బుక్స్ ఆర్టికల్ ద కమ్స్. ఏమొస్తుంది, బిఫోర్ హోలీ బుక్స్ రామాయణ కానీ భగవద్గీత కానీ ఖురాన్ బైబిల్ ఇలాంటి ఏవైతే హోలీ బుక్స్ ఉంటాయో సో బిఫోర్ ద హోలీ బుక్స్ వి షుడ్ రైట్ ద ఆర్టికల్. సో ఇక్కడ సి అనేది మనకి డి అనేది రాంగ్ ఉంది ఇక్కడ, రైట్. సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, డేవిడ్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. రైట్, డేవిడ్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. డేవిడ్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. సో ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. సో నో మిస్టేక్, నో ఎర్రర్ అని వచ్చి ఇక్కడ, రైట్. సో నో ఎర్రర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, ద గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, ద గోల్డ్, రైట్, ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అని చెప్పాడు. రైట్, ఈ సెంటెన్స్ లో గోల్డ్ అనేది ఏంటి, మెటల్ ఆర్ మెటీరియల్. సో మనకి బిఫోర్ మెటీరియల్, రైట్, బిఫోర్ మెటీరియల్ నౌన్, రైట్, ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు. సో ద అనేది ఇక్కడ మిస్టేక్ అంటే రాంగ్ అన్నది. సో ద గోల్డ్ అనకూడదు, మనం ఏమనాలి, గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అనాలి. సో ఏ ఇస్ ద మిస్టేక్ హియర్ అంటే ఎర్రర్. అండ్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, he can play sitar well, right. he can play sitar well అంటే ఇక్కడ సితార్ అనేది ఏంటి, ఇన్స్ట్రుమెంట్. సో బిఫోర్ ఇన్స్ట్రుమెంట్ ఏమొస్తుంది మనకి, బిఫోర్ ఇన్స్ట్రుమెంట్ ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. సో మనకి ఇక్కడ ఇది లేదు కాబట్టి డి ఈస్ ద రాంగ్ ఆన్సర్, రైట్. విచ్ ఈస్ రాంగ్ హియర్, డి ఈస్ ద రాంగ్ వన్. అండ్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, హియర్ ఈస్ యువర్ గ్లాసెస్. ఇచ్చారు మనకి, హియర్ ఈజ్ యువర్ గ్లాసెస్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏముంది, గ్లాసెస్. గ్లాసెస్ అనేది ఏంటి, ప్లూరల్. గ్లాసెస్ అనేది ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ కి మనకి ఏం రావాలి, ఇక్కడ వర్బ్ అనేది ఆర్ రావాలి. ఏం రావాలి, ఆర్ రావాలి. హియర్ ఆర్ యువర్ గ్లాసెస్ అనాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈజ్ అని ఇచ్చాడు కాబట్టి ఏది మిస్టేక్ ఇక్కడ, బి ఈజ్ ద రాంగ్ వన్. అండ్ కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. మనకి మళ్ళీ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఇందులో పోలీస్ అనేది ఏదైతుందో ఇది కూడా మళ్ళీ ప్లూరల్ నౌన్ అవుతుంది. పోలీస్ అనేది ఏంటి, ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ కి ఏం రావాలి, వర్బ్ అనేది ఆర్ రావాలి. ఇక్కడ మనకి ఈజ్ ఇచ్చాడు కాబట్టి సో బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ హియర్. కమింగ్ టు నైన్త్ క్వశ్చన్, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బెటర్ న్యూస్ ఫర్ యూ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బెటర్ న్యూస్ ఫర్ యూ. మనకి ఏముంది ఇక్కడ, న్యూస్. న్యూస్ అనేది ఏంటి అంటే అన్కౌంటబుల్ నౌన్. న్యూస్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్. సో ఈ అన్కౌంటబుల్ నౌన్ ముందర మనకి ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు. సో ఐ విష్ ఐ హ్యాడ్ బెటర్ న్యూస్ అనాలి.
అంతేగాని ఐ హ్యాడ్ ఏ బెటర్ న్యూస్ అనకూడదు. సో విచ్ ఈస్ ద రాంగ్ హియర్? డి ఈస్ ద రాంగ్ ఆన్సర్. Coming to 10th question. The news of the earthquake have spread like wildfire. ఇచ్చారు మనకు the news of the earthquake have spread like wildfire. సో ద న్యూస్ ఇదేంటి అన్కౌంటబుల్ నౌన్. ఇట్స్ ఓకే. ఆఫ్ ద రైట్ ఎర్త్ క్వేక్ అని ఇచ్చాడు. మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ? హ్యావ్ అనే వర్బ్ ఇవ్వడం జరిగింది. మనం ఏమనుకుంటాం ఇక్కడ? న్యూస్ యొక్క వర్బ్ అనుకుంటాం, ప్లూరల్ లో రాశాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఈ వర్బ్ అనేది దేనికి? ఎర్త్ క్వేక్ సంబంధించింది. ఎర్త్ క్వేక్ సంబంధించిన వర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ? హ్యాస్ అనే వర్బ్ రావాలి. ద న్యూస్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ అనాలి. సో విచ్ ఈస్ ద మిస్టేక్ హియర్? C is the wrong answer. Right. So this is about today's session.